గురించి చాలా నాలెడ్జ్ తెలుసుకోవడం, చర్చలు జరగడం ఇదంతా కూడా చాలా చాలా అవసరం. సో హైడ్రా మీదకి తెలుసు ఆవిర్భావానికి జూలై 2024లో రాష్ట్ర ప్రభుత్వం దాని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది ఒక అంటే ఈ ఇన్సెంటివ్గా చదువుకున్నటువంటి ఈ చెరువుల కబ్జాలు, నాణాల కబ్జాలు, లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తుల కబ్జాలు, ఇతర లైఫ్ స్పేసెస్ వీటిలో మన ట్రీ స్పేసెస్ లైక్ పార్క్స్ ఇట్లాంటి కూడా వీటన్నింటినీ కూడా చెక్ చేస్తూ ప్రభుత్వ ఆస్తులు పరిరక్షిస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ దానికి సంబంధించి కూడా వర్షాలు పడటం కూడా చిన్నపాటి వర్షాలు కూడా మొత్తం హైదరాబాద్ అంతా ప్రభుత్వం మొత్తం మనం అంతా చూస్తూ సో దీంట్లో దీనికి ఒక పరిష్కారం చూపించాలని దాని గురించి చూస్తే ఈ హైడ్రా అనేటువంటి ఒక సంస్థ. సో ఇది ఏంటి ఒక ఇవ్వకూడదు దగ్గర ఇవ్వకూడదు. గవర్నమెంట్ ల్యాండ్లో ఎవడో బిల్డింగ్ కడుతున్నాడు, వాడు అన్నదాంట్లో పర్మిషన్ తీసుకుంటాడు. దాన్ని అదే అక్కడ పర్మిషన్ ఉంటే క్యాన్సిల్ చేయించాలి. దానికి లోన్ ఇవ్వడం వల్ల మనం వెంటనే ఈ సిస్టమ్స్ అన్ని కూడా డెఫినెట్గా ఐ థింక్ హెచ్ఆర్సిఎస్ అనేటటువంటి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా కరెక్షన్ అవుతాయి. అంటే తెలుస్తుంది ఎక్కడ కట్టకూడదు, ఎక్కడ కట్టాలి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. సామాన్యులు లేకపోతే ఎవరైనా ఇల్లు కొనాలంటే కనుక కళలన్నీ కూడా రేపు ఎక్కడ ఏంటంటే ఈ పేకబడ్డలా కూలిపోయే పరిస్థితి రాకుండా ఆ కళలుగా రియలైజేషన్ అయ్యేటటువంటి విధంగా కూడా మనం సొసైటీ పనిచేసేటప్పుడు అందరూ తలవాలి. ఇట్లా హెచ్ఆర్సిఎస్, ప్రాక్టికల్స్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ప్రతి వాడు ఎవరిబడి హ్యాస్ టు డూ దేర్ చేసి ఫెయిర్ గేమ్ ఉండాలి. అంతా ఫెయిర్ ఉంటే కనుక ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ వే గుడ్ చేస్తుంది. ఆ దిశగా పోవాలి. సో ఇట్లాంటి వాళ్ళకి ఎవరికైనా కానీ కూడా హైడ్రా మీకు తప్పకుండా సపోర్ట్ ఇస్తుంది. ఒక మంచి ఉద్దేశం కోసం, మంచి ఇంటెంట్ కోసం, ఫెయిర్ ప్లే అండ్ ఇంటెగ్రిటీ ఉంటే ఎవరికైనా కానీ కూడా హైడ్రా డెఫినెట్లీ సపోర్ట్. మన దురుద్దేశాలు లేకుండా బోనఫైడ్ ఇంటెన్షన్స్ తోటి పనిచేస్తూ ప్రజలకు మంచి చేయాలని కావాలని ఆల్వేస్ హైడ్రా విల్ బి and I thank once again HRCS and Ashok Reddy garu for inviting me today to this function. Thank you. ఏ కస్టమర్ కూడా ఇబ్బంది పడకుండా హౌస్ అంటే హ్యాపీ హోమ్ కదా సార్, సంతోషంగా ఉండాల్సింది కదా. కొన్నప్పటి నుంచి టెన్షన్ ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా. దానికోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇది ఎంతవరకు ఆదరిస్తారో థ్యాంక్ యూ సార్.